అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మరొక కొత్త చాప్టర్‌తోనేటంటే మీ ముందుకొచ్చేసాను. సో, మొన్న మనం సింధు నాగరికత కోసం ఇంపార్టెంట్ బిట్స్ వచ్చేమి డిస్కస్ చేసాము. సో, ఈరోజు మనము నేర్చుకోబోయేవి వేద నాగరికతలో ఇంపార్టెంట్ బిట్స్ అండి. సో, మీకిది క్విక్ రివిజన్‌గా ఉపయోగపడుతుంది. సో, ఎవరైతే హౌస్ వైఫ్స్ గానీ, లేపోతే జాబ్ హోల్డర్స్ గానీ, ఏబీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అయిన వాళ్ళేటంటే, ఈ వీడియోస్ చూస్తే డెఫినిట్‌గా మీకేంటంటే, మంచి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మీరేంటంటే ఒకసారి ప్రిపేర్ అయ్యి దీన్ని డెఫినిట్‌గా మీకు యూజ్‌ఫుల్ అవుతుందని నా యొక్క ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్ళి మీరేంటనుకొనొచ్చామంటే చక్కగా ప్రిపేర్ అయ్యి ఏపీపీఎస్ గ్రూప్ 2లో మంచి జాబ్ తీసుకుంటారని, కొడతారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో, క్రింది వాటిలో సరైన ప్రకటన కానిది. ఫస్ట్ క్వెషన్ ఏంటండి, ఇక్కడ మనకేంటంటే ఇలాగా ఎగ్జామ్‌లోనేంటంటే ఇలాగా 3, 4 అలాగేంటంటే ఇస్తాడు, సెంటెన్స్ ఇస్తాడు. వాటిలో మనకి సరైన ప్రకటన కానిదని ఇస్తాడు. సరైన ప్రకటన అని కూడా ఇస్తాడు. 2 విధాలుగా కూడా అడుగుతాడు. సో, మనకేంటంటే ఇక్కడ ఫస్ట్ మనం క్వెషన్ జాగ్రత్తగా రీడ్ చేయాలి. క్రింది వాటిలో సరైన ప్రకటన కానిది ఏంటనేది మనం ఇప్పుడు దీంట్లో మనం ఇది చేసుకోవాలనమాట. టిక్ చేసుకోవాలి. ఋగ్వేద కాలంలో వర్తకులు వానికి తెలియను. నెక్స్ట్ వస్తు మార్పిడి పద్ధతి వాడుకలో ఉండెను. థర్డ్ ఆప్షన్ వడ్డీ వ్యాపారం తెలియదు. ఫోర్త్ ఆప్షన్ సముద్ర సంపద కోసం ఉపయోగించేవారు. సో, ఈ విధంగా ఈ 4 ఆప్షన్స్‌లో వచ్చాము. సరైన ప్రకటన కానిది ఏంటంటే దీంట్లో వడ్డీ వ్యాపారం తెలీదు. అప్పట్లో వాళ్ళకి వడ్డీ వ్యాపారం కోసం అయితే తెలీదండి. సరైనది కానిది ఏంటంటే వడ్డీ వ్యాపారం. నెక్స్ట్ క్వెషన్, వైదిక దేవతలైన పృథ్వీ, అగ్ని, సోమ, బృహస్పతి మరియు ఈ నదులు ఏ వర్గానికి చెందును? ఇవేంటంటే ఏ వర్గానికి చెందుతాయంటే పృథ్వీ స్థానము. నెక్స్ట్ క్వెషన్, అన్ని వర్గాల దేవతలలో ప్రస్తావించబడిన దేవత అగ్నిదేవత. ఓకే. నెక్స్ట్, ఋగ్వేదము ఎవరిని వ్యాపారులు మరియు వర్తకులను వాణిక్ మరియు పానీలుగా ప్రస్తావించెను? ఎవరంటే ఋగ్వేదము ఎవరిని వ్యాపారులు మరియు వర్తకులని వాణిక్ మరియు ప్రాణీలుగా ప్రస్తావించింది అంటే యూదులు మరియు తుస్వార్సులు. ఓకే. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్. సో, మీరేంటంటే చక్కగా రీడ్ చేసుకుంటూ ఆన్సర్ చేయండి. మీకు తెలిస్తే మీరు కామెంట్స్ ద్వారాగా కూడా మీరు చెప్పొచ్చు. లోహిత్ ఆయాలు, శామ్ ఆయాలు అనే పదాలను రాగి, ఇనుము అనే అర్థంలో ఏ వేదంలో ఉపయోగించారు? ఏ వేదం అంటే అథర్వణ వేదం. సో, మనకేంటంటే వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణం ఉన్నాయి కదా! ఈ వేదాలలో ఒక్కొక్క అంశం కోసం చాలా చక్కగా వివరణ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఎప్పుడైనా టైం దొరికితే ఒకసారి చదవండి. ఓకే. లోహితాయాలు, శ్యామాయాలు అనే పదాలను ఎప్పుడు రాగి, ఇనుము అనే అర్థంలో ఏ వేదంలో ఉపయోగించారంటే అథర్వణ వేదంలో ఉపయోగించారండి. బ్రాహ్మణులతో ఏ దృక్కోణాన్ని విస్తారంగా చర్చించిరి? బ్రాహ్మణులతో ఈ వేద నాగరికతలో దానికోసం విస్తారంగా చర్చించారంటే ఆచార వ్యవహారాల కోసం బ్రాహ్మణులతో అప్పుడు వేద నాగరికతలు ఉన్న కాలంలో నివసిస్తున్న వాళ్ళు బ్రాహ్మణులతో ఆచార వ్యవహారాల కోసం విస్తీరంగా దీన్ని చర్చించుకున్నారు. నెక్స్ట్, మలి సంహితాలు బ్రాహ్మణులు రూపుదాల్చిన మలి వైదిక యుగపు స్థిర నివాసాలు మొత్తంగా ఏ ప్రాంతానికి విస్తరించాయి? అంటే మొత్తము ఉత్తర భారతదేశం వైపు ఇవైతే విస్తరించాయండి. నెక్స్ట్, వైదేహ మాధవుడు వైదిక సంస్కృతి కేంద్రమైన సరస్వతి ప్రాంతం నుండి నేటి గండక్ నదిని దాటిన ఘట్టము ఎందులో ఉంది? చూడండి, ఇది చక్కగా మరొకసారి క్వశ్చన్ అయితే వినండి ఫ్రెండ్స్. వైదేహ మాధవుడు వైదిక సంస్కృతికి కేంద్రమైన సరస్వతి ప్రాంతం నుండి నేటి గండక్ నదిని దాటిన ఘట్టం ఎందులో ఉందంటే శతపథ బ్రాహ్మణం. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మగధ, అంగలను ప్రముఖ ప్రాంతాలుగా గుర్తించిన వేదం అథర్వణ వేదం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మగధ, అంగ అనే రాజ్యాలను ప్రముఖ ప్రాంతాలుగా గుర్తించిన వేదం ఏంటంటే అథర్వణ వేదం. వైదేహ ప్రదేశాన్ని ప్రస్తుతం ఏ పేరుతో గుర్తించవచ్చు?
వైదేహ ప్రాంతాన్ని ఏ ప్రదేశం అంటే ప్రస్తుతం నేటి తిర్హత్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్రాత్‌ను పరమోన్నత సార్వభౌమాధికార రాజ్యంగా పేర్కొన్న గ్రంథం అథర్వణ వేదం. ఎక్రాత్‌ను పరమోన్నత సార్వభౌమాధికార రాజ్యంగా పేర్కొన్న గ్రంథం ఏదంటే అథర్వణ వేదం. రాజుని ఎన్నుకొన్న అతడు దుశ్చర్యలకు రాజుని ఎన్నుకొన్న అతడు దుశ్చర్యలకు నిరంకుశతత్వానికి పాల్పడిన పక్షంలో అతడిని తొలగించే సంస్థ ఏది? రాజును ఎన్నుకొనిన అతడు అప్పుడు రాజులు ఏంటంటే పాలన కోసం ఏంటనుకొని వచ్చామంటే పరిపాలన నిరంకుశత్వానికి ఏంటంటే పాల్పడిన పక్షంలో అతడిని తొలగించే సంస్థ ఒకటి ఉండేది. దాన్ని ఏంటంటే ఏమని పిలుస్తారంటే సమితి. ఓకే. మలివేద యుగంలో గోవధ, బ్రాహ్మణ వధ, మద్యపాన సేవనం మొదలగు వాటికి విధించే శిక్ష ఏంటంటే మరణదండన అండి. అప్పుడు ఇలాంటివన్నీ వ్యవహారాల్లో ఉండేటప్పుడు ఏంటంటే గోవులను వధించడం కానీ, బ్రాహ్మణులు వధించడం కానీ, మద్యపానం సేవించడం కానీ అలా చేస్తే ఏంటంటే వాళ్ళ యొక్క శిక్షలు అయితే చాలా కఠినంగా ఉండేవి. ఆ శిక్షను ఏమంటారంటే మరణదండన అంటారు. నెక్స్ట్, ఆర్థిక సంపన్నత వృద్ధిని తెలియజేసే ప్రార్థనలు కలిగి ఉన్న గ్రంథం ఏది అంటే అథర్వణ వేదం. చూడండి, అథర్వణ వేదం కోసం ఏంటంటే ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి. ఆర్థిక సంపన్నత వృద్ధిని తెలియజేసేది కూడా, ప్రార్థనల కోసం కూడా తెలియజేసేది అంటే అథర్వణ వేదంలో చెప్పబడింది అండి. ఓకే. నెక్స్ట్, వ్యవసాయంలో నాగాల దున్నకం, పంట పండించటం, కోయటం, నెక్స్ట్ నూర్చటం వంటి దశలను వివరించే గ్రంథం ఏదంటే శతపథ బ్రాహ్మణం. శతపథ బ్రాహ్మణం కూడా ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూడండి, వ్యవసాయంలో మనం నాగలు ఉపయోగించి దున్నామనేసి, దాని పంటలు పండించామనేసి, వేద నాగరికతలో ఇవన్నీ ఏంటనుకొని వచ్చామంటే దశలుగా వివరించారు ఏ గ్రంథంలో అంటే శతపథ బ్రాహ్మణంలో. ఓకేనా. నెక్స్ట్, పశు సంపదకు గణనీయమైన ప్రాధాన్యతనిచ్చి వాటికి అతిపెద్ద శ్లోకం అనే అంకితం ఇచ్చి గోవుల పట్ల పూజాభావ్యము చూపించి గోవధకు మరణదండన విధించి సూచించిన గ్రంథం ఏది అనుకుని వచ్చామంటే అథర్వణ వేదం. ఓకే. చూడండి, ఇక్కడ శతపథ బ్రాహ్మణంలో ఏంటంటే వేరే రకంగా స్టేట్మెంట్ ఉంది, కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే అదే స్టేట్మెంట్ని ఏంటంటే ఇవన్నీ గోవుల పట్ల ఏంటంటే పూజాభావం కలిగి ఉండాలి, గోవధ చెయ్యకూడదు, చేసిన వాళ్ళకి మరణదండన విధిస్తుందని ఎప్పుడు ఏ గ్రంథంలో ఆల్రెడీ రాసి పెట్టారు అంటే అథర్వణ వేదంలో ఏంటనుకుని వచ్చామంటే రాసి పెట్టడం జరిగింది. నెక్స్ట్, శ్రేష్ఠి అని ఎవరిని పిలిచేవారు? శ్రేష్ఠి అని ఎవరిని పిలిచేవారంటే వృత్తి సమూహ పెద్దని ఏంటంటే పిలిచేవారు ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ చూడండి, ఈ అథర్వణ వేదం ఏంటంటే ఎప్పటి నుంచి చూడండి ఇక్కడ ఏంటంటే మనకి ఈ విధంగా వేదాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు, బ్రాహ్మణాలు అలాగా అటుదిటు ఇటుదటు ఏంటనుకొని వచ్చామంటే ఇస్తారు ఎగ్జామ్లో. సో మనం ఇక్కడ క్రింది వాటిని సరైన కాలానుక్రమంలో అమర్చండి అనుకుని వచ్చామంటే ఫస్ట్ వేదాలండి, ఆ తర్వాత బ్రాహ్మణులు, ఆ తర్వాత అరణ్యకాలు, ఆ తర్వాత ఉపనిషత్తులు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. మార్క్స్ ముల్లర్ ప్రకారం ఋగ్వేదము ఈ కాలమునకు రూపొందింది. ఏ కాలం అంటే క్రీస్తుపూర్వం 1200 నుంచి 1000 సంవత్సరాల వరకు. నెక్స్ట్ క్వశ్చన్. క్రీస్తుపూర్వం 1400 నాటి బోగస్ శిలాశాసనంలో ప్రస్తావించబడిన వేదము దేవతలు ఏ శిలాశాసనంలో ఏంటంటే బోగస్ శిలాశాసనంలో క్రీస్తుపూర్వం 1400 నాటికి ప్రస్తావించబడిన దేవతలు ఎవరు అనుకుని వచ్చామంటే ఇంద్రుడు, మిత్ర, నసత్య, వరుణుడు. చూడండి, ఇక్కడ 3-4 క్వశ్చన్స్ ఇక్కడే మనకి తయారైపోతాయి. చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఋగ్వేదంలోని నదీ సూక్త శ్లోకాలను ఎన్ని నదులు ప్రస్తావించబడిను? ఎన్ని నదులు అంటే 21 నదులు. ఋగ్వేదంలో పేర్కొన్న దశరథ యుద్ధము ఏ నది తీరాన జరిగినది? ఋగ్వేద కాలంలో ఏంటంటే దశరాజ అనే యుద్ధం జరిగింది. అది ఏ నది ఒడ్డున జరిగిందంటే పరుషని అంటే రావి. పరుషని అనేది రావి నది అండి. రావి నదికి పురాతనమైన పేరు ఏంటంటే ఋగ్వేద కాలంలో పేర్కొన్న పేరు ఏంటంటే పరుషని. ఋగ్వేద భారత రాజకీయ నిర్మాణానికి సంబంధించి క్రింది వాటిలో సరైన ఆరోహణ క్రమం ఏది? ఇక్కడ మనకి నేను డైరెక్ట్ ఆన్సర్ రాశాను. ఇవే ఏంటంటే వచ్చామంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా అందుకే ఒకటి ఏంటంటే రాశాను. ఇలాగా ఇక్కడిదక్కడ అక్కడిక్కడ ఇస్తాడు, దాన్ని మనం ఏంటంటే ఆరోహణ క్రమంలో అమర్చాలి. ఓకే. అది ఏంటి? కులం, గ్రామం, విస్, జన, రాష్ట్రం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్.
ఋగ్వేద కాలంలో రాజు న్యాయ పరిపాలన ఎవరి సహకారంతో సాగించేవాడు? ఎవరి సహకారంతో అంటే పురోహితుడు, ఇతర అధికారులు. ఋగ్వేద కాలంలో రాజు న్యాయ పరిపాలన ఎవరితో సాగించేవాడు సహకారంతో అంటే పురోహితుడు, ఇతర అధికారులు. అప్పట్లో ఏంటంటే పురోహితులకు, బ్రాహ్మణులకి ఏంటంటే ఋగ్వేద కాలంలో ఎక్కువ ఆధిపత్యం ఉండేదండి. అందుకే వాళ్ళు ఏంటంటే న్యాయపాలన గాని ఎటువంటి విషయాల్లో ఏంటంటే పురోహితులకు ఎక్కువ అగ్రస్థానంలో ఉండేవారనమాట. ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఇలా చెప్పుచుండెను, నేను గాయకుడను, నా తండ్రి వద్యుడు, నా తల్లి ధ్యానం దంచెను, ఇలా పలు వృత్తులు కలిగి ఉంటిమి, దీనిని దేని నుండి గ్రహించిరి. చూడండి, ఇవి స్టేట్మెంట్స్ అండి. ఇవి ఒక్కొక్క సెంటెన్స్ స్టేట్మెంట్స్ ఏంటంటే ఈ విధంగా అందులో దేని నుంచి గ్రహించారనుకుని వచ్చామంటే ఋగ్వేదంలో ఈ విధంగా ఏంటనుకుని వచ్చామంటే రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా కూడా బిట్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే మీకు ఎగ్జాంపుల్కి ఏంటనుకుని వచ్చామంటే ఇది మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ. వైదిక సమాజానికి సంబంధించి సరి అయినది కానిది. వైదిక సమాజంలో బాల్య వివాహం అమల్లో ఉండేది. ఇది సరైన స్టేట్మెంట్ అయితే కాదు. వైదిక సమాజం ఏర్పడినప్పటికీ ఇంకా బాల్య వివాహాలు అనేటువంటి సరైనది కానిది అనమాట. ఓకే, అమల్లో బాల్య వివాహాలు అనేవి అమల్లో ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్, వైదిక యుగంలో అమాన్య అనే పదాన్ని దేనికి ఉపయోగించేవారు? వైదిక యుగంలో అమాన్య అంటే ఎవరంటే ఆవు. ఆవులకి ఏంటనుకుని వచ్చామంటే అప్పుడు మనకి గ్రంథంలో రాశారు కదా ఫ్రెండ్స్, ఆవుల్ని పూజించాలి, నెక్స్ట్ గోవులకి ఏంటనుకొని గోవధ చేయరు, అది గోవధ చేసే వాళ్ళకి ఏంటనుకొని వచ్చామంటే మరణదండన విధిస్తారని. సో వాటి వైదిక యుగంలో ఏంటనుకొని వచ్చామంటే దానికి ఏంటంటే ప్రత్యేకమైన పేర్లతో పిలిచేవారు, ఆ పేరే అమాన్య. వైదిక ఆర్థిక వ్యవస్థలో ధాన్యాలను ఈ విధంగా పిలిచేవారు. ఏ విధంగా అంటే యువ మరియు ధాన్యం. ఈ ధాన్యాలకు కూడా ఎందుకంటే అప్పట్లో వరి వృత్తి ఎక్కువ అమల్లో ఉండేది కాబట్టి వాటికి పేర్లు పెట్టి పిలుచుకునేవారు అనమాట. ఏంటంటే అవి యువ మరియు ధాన్యం. వైదిక సమాజంలో ఏ లోహాలను లోహితాయాలు, శ్యామాయాలని పిలిచేవారు? వైదిక సమాజంలో మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఇదేంటంటే ఈ విధంగా కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అందుకే రెండింటిని కూడా మీకు ఏంటంటే తెలియజేయడం జరిగింది. ఇందాక ఏమని చెప్పాను, రాగి ఇనుముని ఏంటంటే ఏ విధంగా ఇది చేస్తారనేసి. ఓకే, సో లోహితాయాలు, శ్యామాయాలని దేన్ని పిలుస్తారంటే రాగి, ఇనుము. సో ఇవి ఫ్రెండ్స్ మీకు ఏంటంటే వేద నాగరికత కోసం వచ్చి ఇంపార్టెంట్ బిట్స్. సో మీకు ఏదైనా సరే ఏంటంటే నా యొక్క ఈ ఎక్స్ప్లెనేషన్ కానీ ఏదైనా మీకు అంటే తప్పుగా అనిపిస్తే ఏంటంటే మీరు నిర్మోహమాటంగా సునాయాసంగా మీ యొక్క కామెంట్స్ని ఏంటంటే నాకు తెలియచేయండి. ఏదైనా సరే పొలైట్గా చేయండి, నేను దాన్ని మార్చుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే ఈ నా యొక్క ప్రయత్నం ఏంటంటే మీకు ఒక మంచి జాబ్ రావాలనేసి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.